ఇదే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయనను కలిసిండా? ఈయనను కలిసే అవకాశం కేసీఆర్ గారికి అధికారంలో ఉన్నప్పుడు ఉండేనా అంటే చాలామందికి ఒక సందేహం ఇదే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎందుకు కలవలే కార్యకర్తలను, ఎందుకు కార్యకర్తలు ఎంబడి రాలే, ఎందుకు కార్యకర్తలను కలుసుకోలే అంటే వాస్తవానికి ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. చాలామంది అంటున్న విషయం ఏంటి, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి, అధికారంలో ఉండే టైం సరిపోలే, పాలన గురించి వెళ్ళి పాలన పైన ప్రజలకు ఏం చేయాలన్న పైన దృష్టి సారించడం, అట్లా కలుసుకుంటా పోతే రాష్ట్రంలో ఎంతమంది నాన్న కలుసుకుంటాం అని అన్నారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి ఎప్పుడు పోలేదా? 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి ఎప్పుడు పోలేదా? నువ్వు అధికారంగా నీకు అధికారికంగా ఇచ్చిన భవన్లో నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజాభవన్లో నీకు అవకాశం లేకపోయిండొచ్చు అంటే సరే ఒప్పుకుంటాం, నీకు వీలు కుదరలేదు, ప్రజల పక్షాన నువ్వు నిలబడ్డావు, ప్రజల కోసం నిరంతరం తెల్లారు లేస్తే ప్రజలకు ఏం చేయాలనే నిమగ్నమయ్యే కేసీఆర్ ఉన్నాడంటే సరే అనుకుంటాం. పోనీ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎప్పుడు రాలేదా? వచ్చినప్పుడు అట్లా ఎంతమందిని కలుసుకున్నాడు? వచ్చినప్పుడు అట్లా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఎంతమందిని కలుసుకున్నాడు? ఇదే కార్యకర్తలకు ఎంతమందికి పిలుపునిచ్చినాడు? ఏ నాయకుడైనా సరే తప్పిదం ఎక్కడ జరుగుతుందంటే ఓడిపోయినప్పుడు జనాలను వేసుకొని తిరుగుతాడు, గెలిచినప్పుడు జనాలకు నేను ఎంత చెప్తే అంత అని డిసైడ్ అయిపోతాడు. ఇదే తప్పు. అంటే జనాలను వాళ్ళు దూరం పెడతారు, మొత్తం తిప్పి కొడతారని కాదు, వాళ్ళు పాలన చేస్తారు. గెలిచినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ వైఖరి అంతా కూడా జనాలపైనే ఉంటుంది. ఉన్నప్పటికీ నీ యొక్క ఇష్టానుసారంగా జనాల పట్ల నువ్వు వ్యవహరించడానికి లేదు కదా. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే జనాలకు ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరిస్తానో, వాళ్ళకి సెల్ఫీలు ఇస్తానో, వాళ్ళతో కలుస్తున్నావో, నీ పుట్టినరోజు కావచ్చు, నీకు ఆరోగ్యం క్షీణించినప్పుడు కావచ్చు, ఇంకొన్ని ఇబ్బందులు అయినప్పుడు కావచ్చు, రకరకాల సందర్భాల చేత నువ్వు జనాలను కలిసి జనాలతో ఎట్లయితే మమేకమై వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ సమస్యలను నువ్వు స్వీకరిస్తున్నావు, తెలుసుకుంటున్నావో, అధికారంలో ఉన్నప్పుడు కూడా గదే పని చేస్తే ఇంకా పాలన అనేది ఇంకా అద్భుతంగా ఉంటుండే. ప్రజల్లో నీ పైన విశ్వాసం అనేది ఇంకా 1000 రెట్లు రెట్టింపు అవుతూ ఉండే. అది చేయలే. ఇప్పుడు మొన్న ఆరోగ్యం బాగలేక ఏదో తొంటిరిగినప్పుడు అందరూ ఎరవల్లి ఫామ్ హౌస్ కాడ కేసీఆర్ ఇంటికాడికి వచ్చి అందరు ఇట్లా చూసిపోయారు తొంటిరిగినప్పుడు. గతంలో కేసీఆర్కు అస్వస్థత గురై ఇబ్బందులై ఏఐజీ హాస్పిటల్ కూడా పోయాడు. గచ్చిబౌలి దగ్గర ఏఐజీ హాస్పిటల్ పోయినప్పుడు కూడా మరి అప్పుడు కూడా ప్రజలు రావాలి కదా, గిదే లెక్కన గిదే వైఖరిలా ప్రజలకు కలిసే అవకాశం అప్పుడు ఎందుకు పోయలే? అంటే అట్లా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అప్పుడంటే మీ మీద ప్రేమ ఉంటుందా? మీకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రేమ ఉంటుందో. కానీ ఒక్కసారి ఒక కార్యకర్త కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక నాయకుడిని అడ్మైర్ చేసుకుంటే, ఒక కార్యకర్త ఒక నాయకుడిని అడ్మైర్ చేసుకుంటే, వాడు పదవిలో ఉన్నా, వాడు అధికారంలో ఉన్నా, వాడు ఎమ్మెల్యే అయినా, వాడు ఓడిపోయినా, వాడు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, శాశ్వతంగా వాడు రాజకీయాలను వదిలేసినా కూడా ఆ యొక్క కార్యకర్త ఒకసారి అడ్మైర్ చేసుకుంటే ఆ నాయకుడిని సచ్చేదాకా ఇష్టం పోగొట్టుకోడు. అంత సులువుగా పార్టీ మారడు. ఒక వ్యక్తి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి కార్యకర్త పార్టీ మారాలంటే అది ప్రాణం పోవాలి, వాడు సచ్చినంత పని అవుతుంది. నాయకులు చాలా సులువుగా అధికారం కోసం, పదవుల కోసం పార్టీలు మార్చేస్తారు. కానీ కార్యకర్త అట్లా కాదు. ఆత్మ గౌరవానికి కట్టుబడి ఉంటాడు కార్యకర్త. అటువంటి కార్యకర్తలను మీరు ఓడిపోయినప్పుడే కాదు, గెలిచినప్పుడు కూడా కలవాలి. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కలవాలి, కలిసేది ఉండే, కలవలేకపోయినరు. భవిష్యత్తులో ఆ తప్పు చేయకుండ్రి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా గతంలో ఎట్లయితే కార్యకర్తలను ఎంబటేసుకొని తిరిగిండో, ఎట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్యూటీ చేసిండో, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కార్యకర్తలను, కాంగ్రెస్ వాదులను పట్టించుకొని వాళ్ళ ఎంబట కూడా అట్లనే తిరగాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఒక నాయకుడు అంటే నిజంగా ఒక నిజమైన కార్యకర్తకు ఎట్లయితే రెస్పాండ్ అవుతాడో, ఎట్లయితే వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తాడో అప్పుడే అసలైన నాయకుడు, అధికారంలో ఉన్నా లేకున్నా. అది ఒకసారి అడ్మైర్ చేసుకుంటే కార్యకర్త వదిలిపెట్టాడు నాయకుడిని. మీరు పార్టీలను, కండువాలను, జెండాలను మీ ఇష్టం వచ్చినట్టు పదవులను, నియోజకవర్గం ప్రజలను కూడా వదిలేస్తారు నాయకులు. బట్ కార్యకర్త అట్లా కాదు. కార్యకర్త అట్లా కాదు. నేను చంపుతారని పార్టీ మారకపోతే అంటే కూడా చంపితే చంపుకో అంటాడు. అటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. ఓ నాయకుడు ఎవరైనా అంటాడు అట్లా? ఒక్క కేసు పెడితే వాళ్ళు బుర్రమని నొక్కుతాడు. ఒక్క కేసు చాలు, పెట్టి కేసు చాలు. అది కూడా ఒక పెట్టి కేసు, ఏదో క్రిమినల్ కేసు, సివిల్ కేసు కూడా అవసరం లేదు. చిన్న పెట్టి కేసు ఒకటి ఇట్లా అంటే గాలి కొట్టుకుపోయే కేసులు ఉంటాయి కదా. ఎందుకంటే చట్టాలు అంత పెద్ద లొసుగులు ఉన్నాయి. ఇక అంత బడా నేతలకు, రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తేలే, అదంతా మళ్ళా అదొక తతంగం. కానీ చిన్న పెట్టి కేసు బెదిరించినా కూడా, సార్ మా యారు నేను వస్తున్నా, మీరు ఎందుకు కేసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మీరు కండువా రెడీ చేసుకోండి, కద్దరు బట్టలు వేసుకొని నేను వస్తా, కార్లకించి దిగుడుతోటే మీరు నాకు కండువా కప్పి బొకే ఇస్తే నేను వచ్చేస్తా, అట్లా సూట్ కేసులు కూడా పంపురని కొన్ని ఒప్పందాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన లోపల. ఇక అవన్నీ కూడా తెలిసి తెలియనట్టే నడిచిపోతూ ఉంటాయి.
అట్లా ఉంటుంది ఒక నాయకుడి పరిస్థితి, కార్యకర్త పరిస్థితి. కార్యకర్తకు నాయకుడికి ఉన్న వ్యత్యాసమే అది. అట్లా మొన్న ఫస్ట్ టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం ఉన్న రోజులు కేసీఆర్ నరేంద్ర మోడీని మెచ్చుకున్నాడు. తర్వాత రెండో టర్మ్లో తెచ్చిండు. రేపు పొగుడుతాడా మెచ్చుకుంటాడా ఎవరికి తెలియదు. బట్ ఒక్కసారి కేసీఆర్ని అడ్మైర్ చేసుకుంటే ఇంకెవ్వడు ఏమన్నా కూడా ఇగో ఈ అన్న కేసీఆర్ తిట్టే పరిస్థితి, కేసీఆర్ వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అది ఒక కార్యకర్త యొక్క లక్షణము, అది ఒక కార్యకర్త యొక్క నిజాయితీ. ఒక బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే కాదు, అది బీజేపీ, కాంగ్రెస్, ఈ దేశంలో ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ కార్యకర్తలకు నాయకుడి పైన అంత ప్రేమ ఉంటుంది, అంత ఆత్మగౌరవం, అంత నిజాయితీ, అంత లాయల్గా వాళ్ళు పనిచేస్తారు. అటువంటి కార్యకర్తలకు దయచేసి గుర్తింపునివ్వండి, వాళ్ళని ఆదుకోండి.